కర్ణాటక రాజకీయాల్లో పెనుభూకంపం. సిద్ధరామయ్య సీఎం కుర్చీ ఖాళీ కాబోతుందా? బెంగళూరులో ఊహించని ట్విస్ట్ జరగబోతుందా? అవును, మీరు వింటున్నది నిజమే. సిద్ధరామయ్య తన సీఎం సీటును వదులుకోవడానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది. గురువారం ఆయన తన పదవికి రిజైన్ చేస్తారట. ఇందుకోసం అప్పుడే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారంట. అయితే హైకమాండ్ సిద్దికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ అదేంటి? ఢిల్లీలో జరిగిన రహస్య చర్చల వెనుక కదేంటి? అసలు సిద్దిరామయ్య దిగిపోతే నెక్స్ట్ సీఎం ఎవరు? డీకే శివకుమారా, లేక సిద్ధు వేసిన కొత్త మెలికతో మరో లీడర్కు ఛాన్స్ ఉంటుందా? ఈ కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్ మునుపెన్నడూ చూడని విధంగా మలుపులు తిరుగుతుంది. వీటన్నిటి వెనుక ఉన్న అస్సలు నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఇప్పుడు ఇవే కర్ణాటక రాజకీయాల రూపురేఖలను మార్చేలా కనిపిస్తున్నాయి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ రణ్దీప్ సుర్జేవాలా సమక్షంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సిద్దిరామయ్యకు హైకమాండ్ క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చిందంట. రాష్ట్రంలో సీఎం మార్పు తప్పదని, లోక్సభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో సీఎం పదవిని వదులుకోవాల్సిందేనని సిద్ధుపై ఒత్తిడి తెచ్చినట్లు ఇన్సైడ్ టాక్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ అప్పుడే సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్లో ఫైట్ స్టార్ట్ అయింది. సిద్దిరామయ్య, డీకే శివకుమార్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో హై డ్రామా జరిగింది. ఫైనల్గా హైకమాండ్ సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చింది. సీనియర్ లీడర్ సిద్దిరామయ్యకే సీఎం కుర్చీ అప్పగించింది. అయితే ఆ టైంలో హైకమాండ్ పవర్ షేరింగ్ ఫార్ములాని తెచ్చి ఇద్దరి నేతల మధ్య రాజీ కుదిర్చినట్లు టాక్ నడిచింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితిలో మొదటి 2.5 ఏళ్ళు సిద్దిరామయ్య సీఎంగా ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్కు సీఎం సీటు అప్పగించాలని, కానీ సిద్ధు మాత్రం 3 ఏళ్లు దాటినా సీఎం కుర్చీకి బంకలాగా అతుక్కుపోయారని డీకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం డీకేను సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, సీఎం పదవి అంటే అంత నార్మల్ విషయం కాదు కదా. మరి అంతటి పవర్ఫుల్ సీటును సిద్దిరామయ్య అలా ఈజీగా ఎందుకు వదులుకుంటారు? అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి ఓ కళ్ళు చెదిరే ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అది మామూలు ఆఫర్ కాదు, ఏకంగా దేశ రాజధానిలోనే చక్రం తిప్పే అవకాశం. ఎస్, ప్రస్తుతం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖార్గే రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. ఖార్గే వయసు కూడా 83 ఏళ్ళు. ఈ వయసులో ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండటం కష్టమే. అందుకే ఖర్గే స్థానంలో సిద్దిరామయ్యను ఢిల్లీకి పంపాలని హైకమాండ్ భావిస్తుంది. ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వడమే కాకుండా పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత హోదాను కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇది జాతీయ స్థాయిలో సిద్ధుకి భారీ ఇమేజ్ తెచ్చిపెడుతుంది. అంతేకాదు, సిద్ధు రాజకీయ వారసుడైన ఆయన కొడుకు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పోర్ట్ఫోలియో ఇస్తామని హామీ ఇచ్చినట్లు టాక్. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. సిద్దిరామయ్య అంత ఈజీగా లొంగిపోయే నేత కాదు. ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడినా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా ఓ పెద్ద మెలిక పెట్టారు. అదేంటంటే, నాకు 100 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, నేను అసెంబ్లీ సమావేశంలో ఓటింగ్ ద్వారా సీఎం అయ్యాను, ఒకవేళ నేను దిగిపోవాల్సి వస్తే నా స్థానంలో కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంకు అయిన అహింద వర్గం అంటే
మైనార్టీలు వెనుకబడిన తరగతులకు చెందిన వర్గం నేతకే సీఎం కుర్చీ ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ హైకమాండ్ దీనికి ఒప్పుకోకుంటే ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్న సీనియర్ దళిత నేత డాక్టర్ జి పరమేశ్వర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సిద్దిరామయ్య వ్యూహం ఏంటంటే దళిత నేత పరమేశ్వర్ పేరును తెరపైకి తీసుకొచ్చి డీకే శివకుమార్ను అడ్డుకోవచ్చు. ఎందుకంటే డీకే శివకుమార్ ఒక్కలింగ అనే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన నేత. ఒకవేళ హైకమాండ్ దళితుడికి సీఎం పదవి ఇస్తామంటే డీకే శివకుమార్ కూడా అడ్డు చెప్పలేరు. అలాగని అస్సలు కాంప్రమైజ్ కారు కూడా. 2023 ఎన్నికల్లో మా నాయకుడు రాత్రింబవలు కష్టపడి పార్టీని గెలిపించారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్ళ గడిచిపోయాయి కాబట్టి డీకే శివకుమార్కే సీఎం కుర్చీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల కర్ణాటక కాంగ్రెస్లో తీవ్రమైన అంతర్గత పోరు నడుస్తుంది. సీఎం సిద్దిరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని మంత్రులకు అధికారికంగా చెప్పే ఛాన్స్ ఉంది. ఆ తరువాత నేరుగా బెంగళూరులోని లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇదే ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపిక్ అయింది. అయితే ఈ పొలిటికల్ టెన్షన్ను రాబోయే రాజ్యసభ ఎన్నికల లోపే సాల్వ్ చేసి కొత్త సీఎంను సీట్లో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ పక్కా ప్లాన్ వేస్తుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏంటంటే కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము కేవలం రాజ్యసభ ఎన్నికల గురించి మాట్లాడామని, సీఎం మార్పుపై వస్తున్నవన్నీ ఫేక్ వార్తలని కొట్టిపారేశారు. అటు సిద్ధరామయ్య కూడా లీకులు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అసలు సీఎం మార్పు అంశం చర్చకే రాలేదని సేఫ్ గేమ్ ఆడారు. కానీ రాజకీయాల్లో పొగ వచ్చిందంటే వెనుక నిప్పు ఉండే ఉంటుంది కదా. చూశారుగా, కర్ణాటక రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. పైకి అంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం సీఎం కుర్చీ కోసం ఇంటర్నల్ ఫైట్ నడుస్తుంది. గురువారం సిద్దిరామయ్య నిజంగానే రాజీనామా చేస్తారా? ఒకవేళ సిద్ధు దిగిపోతే హైకమాండ్ ఇచ్చిన మాట ప్రకారం డీకే శివకుమార్ సీఎం అవుతారా? లేక సిద్ధు పెట్టిన మెలికతో దళిత నేత పరమేశ్వర్కు అదృష్టం వరిస్తుందా? మరికొన్ని గంటల్లోనే ఈ విషయం తేలనుంది. మరి మీరేమనుకుంటున్నారు? డీకేకు సీఎం పదవి ఇవ్వడం కరెక్టేనా? లేదా ఓ దళిత నేతకు సీఎం కుర్చీ అప్పగించాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.